హాయ్ ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఐపీఎల్లో రెండు పూర్తి భిన్నమైన ప్రయాణాల్లో ఉన్న జట్ల మధ్య జరగబోయే పోరు ఇది. ఒకవైపేమో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్, మరోవైపు అస్సలు ఓటమన్నదే లేకుండా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సముద్రం వైపు కదులుతున్న ఉరుముల మేఘంలా ఉంది. అంటే ఆలోచించండి, ఈ పోరు ఎంత టెన్షన్ క్రియేట్ చేయబోతోందో. సరే, ఫస్ట్ మ్యాచ్ డీటెయిల్స్ చూసేద్దాం. ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. వేదిక ముంబైలోని వాంఖడే స్టేడియం. ఏప్రిల్ 16న రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇక వాంఖడే పిచ్ అంటేనే మనకు తెలుసు, అదొక బ్యాటింగ్ ప్యారడైజ్. సో పక్కాగా ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్ చూడబోతున్నాం. రైట్. ఇక ఈ రెండు టీమ్స్ కథేంటో చూద్దాం. ఎందుకంటే ఇవి రెండు కంప్లీట్ ఆపోజిట్ జర్నీస్లో ఉన్నాయి. ఒక పక్క ముంబై ఇండియన్స్ పరిస్థితి ఎలా ఉందంటే అచ్చం మునిగిపోతున్న పడవల. ఇప్పటికే వరుసగా 4 ఓటములు, ఒక్క గెలుపు కోసం చాలా డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నారు. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ అసలు బ్రేకుల్లేని ట్రైన్లా దూసుకెళ్తోంది. ఫుల్ కాన్ఫిడెన్స్తో అన్బీటన్గా ఉంది. సరే, ఫస్ట్ ముంబై ఇండియన్స్ సంగతేంటో చూద్దాం. వాళ్ళెదుర్కొంటున్న ప్రెషరేంటి, వాళ్లకున్న ఛాలెంజెస్ ఏంటి? 4 జస్ట్ ఈ ఒక్క నంబర్ చాలు ముంబై ఇండియన్స్ సిచ్యువేషన్ ఏంటో చెప్పడానికి. వరుసగా 4 ఓటములు. ఇది వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద, పాయింట్స్ టేబుల్లో వాళ్ళ ప్లేస్ మీద ఎంత ప్రెషర్ పెడుతుందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు ముంబై టీంను వేధిస్తున్న అతిపెద్ద $1 మిలియన్ క్వశ్చన్ ఇదే. కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్గా ఉన్నాడా, ఆడతాడా? లాస్ట్ మ్యాచ్లో ఇంజురీ అయింది కదా, మరి ఈ మ్యాచ్ సంగతేంటి? ఆయన ఆడతాడా లేదా అన్నది టీం పర్ఫార్మెన్స్ను చాలా ప్రభావితం చేస్తుంది. ఒకవేళ రోహిత్ ఆడలేకపోతే అప్పుడు ప్రెషర్ అంతా ఎవరిమీద పడుతుంది? సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి కీ ప్లేయర్స్ మీద. వాళ్లు స్టెప్అప్ చేసి తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. అఫ్కోర్స్ బౌలింగ్లో వాళ్లకున్న షార్పెస్ట్ వెపన్ జస్ప్రీత్ బుమ్రా, ఆయన రోల్ కూడా చాలా కీలకం. రైట్. ఇది ముంబై కదా. మరి కాయిన్కి ఇంకోవైపున్న పంజాబ్ సంగతేంటి? వాళ్ల అన్బీటన్ రన్ వెనుక సీక్రెట్ ఏంటి? పంజాబ్ కెప్టెన్ అబ్బా ఏం ఫామ్లో ఉన్నాడండి. ఆయన బ్యాటింగ్ చూస్తుంటే ఎలా ఉందంటే, ఒకవైపు చెస్ గ్రాండ్ మాస్టర్ లాంటి ప్రశాంతత, మరోవైపు ఒక తుఫాన్ లాంటి పవర్. ఈ రెండిటి కాంబినేషన్ అన్నమాట. కెప్టెన్ ఒక్కడే కాదు, వాళ్ళ టీంలో లియామ్ లివింగ్స్టోన్ లాంటి పవర్ హిటర్, శామ్ కరన్ లాంటి ఆల్రౌండర్, హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్, ఇలా అంతా ఫామ్లో ఉన్నారు. వీళ్ళందరితో పాటు ఈ సీజన్ సర్ప్రైజ్ ప్యాకేజ్ యంగ్ బౌలర్ విజయ్ కుమార్ వైశాఖ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో వాళ్ళ టీం ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో చూడండి. సరే, ఇప్పుడు ఈ మ్యాచ్ మొత్తాన్ని డిసైడ్ చేయగల ఒకే ఒక కీ బ్యాటిల్ గురించి మాట్లాడుకుందాం. అదే జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ పంజాబ్ పవర్ హిటర్స్. ఒకవైపు ముంబైకి ఉన్న పదునైన ఆయుధం, ఒక చిన్నపాటి క్రికెట్ ప్రళయం లాంటి బుమ్రా. మరోవైపు అసలు స్పీడ్ లిమిట్ లేని రాకెట్ లాంటి పంజాబ్ బ్యాటింగ్ లైనప్. ఈ రెండిటి మధ్య జరిగే పోరే మ్యాచ్ ఫలితాన్ని తెలుస్తుంది. రైట్. ఇక ఫైనల్గా మన విశ్లేషణ ఏంటి, ప్రిడిక్షన్ ఏంటి? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ముంబైకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నా సరే, పంజాబ్ ఫామ్, వాళ్ల కన్సిస్టెన్సీ చూస్తుంటే వాళ్లకే గెలిచే ఛాన్సులే ఎక్కువ. దాదాపుగా 60% ఛాన్స్ పంజాబ్కే ఉంది. సో ఫైనల్గా ఈ మ్యాచ్ మన ముందుంచుతున్న పెద్ద ప్రశ్న ఇదే: నిద్రపోతున్న ముంబై అనే జయంట్ ఫైనల్గా మేల్కొంటుందా, లేదంటే పంజాబ్ తన విజయయాత్రను కంటిన్యూ చేస్తూ ముంబై కోటను కూడా తన సొంత రాజ్యంగా మార్చేసుకుంటుందా?